లేదు, అవన్నీ వాళ్ళకి టెంపరీ. భక్తిపరుడుగా భక్తిపరురాలుగా నువ్వు అనుభవిస్తున్న శ్రమలు నీకు తాత్కాలికమే. ఒకరోజు వస్తుంది నీకు ఈ శ్రమల పరిస్థితి మారిపోయి, ఈ పర్వం మారిపోయి నీకు నూతన పర్వం స్టార్ట్ అయింది. వాళ్ళ భోగాల పర్వం మారిపోయి వాళ్ళకి అగచాట్ల పర్వం స్టార్ట్ అయింది. అలా కావాలని మనం కోరొద్దు, కానీ ఖచ్చితంగా వాళ్ళ ముగింపు అదే. ఎంతమందికి అర్థమైందో ఏమో ఇప్పటిదాకా నేను చెప్పింది. ఏమర్థమైంది? ఎవరిని పట్టించుకుందాం? మనం వాళ్ళని పట్టించుకుందామా? లోకస్తుల్ని పట్టించుకుందామా? మనల్ని చూసి అపహాస్యం చేసి అపహాసకుల్ని పట్టించుకుందామా? ఎందుకంటే వాళ్ళ ముగింపు మన గ్రంథంలో రాయబడి ఉంది. భక్తిహీనుల దీపము కారు చీకట్లో ఆరిపోవునని, భక్తిహీనుల నివాసము శాపగ్రస్తమని. అదే భక్తిపరులు నీతిమంతుల నివాసాలు వర్ధిల్లుతాయని రాశాడు. కాబట్టి ఈరోజు ఈ మాట మీకు చెప్పాలని ప్రేరణ వచ్చింది, చెప్తున్నాను. భక్తిహీనులతో ఇప్పుడు ఆశీర్వదించి వర్ధిల్ల చేశాడు. ఈరోజు అలాంటి భక్తిపరులటు కుటుంబాలు మీరు గమనించినట్లయితే వాళ్ళ పిల్లలు మంచి హోదాలలో ఉన్నారు, మంచి భవిష్యత్తులో ఉన్నారు. వాళ్ళ పిల్లలు చెప్తా ఉన్నారు, నాన్న అన్నా నేను డాక్టర్ అయ్యానంటే ఎలానో తెలుసా? నా తండ్రి భక్తిపరుడు అన్నా, నా తండ్రికి అక్షర జ్ఞానం లేదు, కానీ నా తండ్రికి వాక్యం తెలుసు. దేవుని వాక్యంలో మమ్మల్ని పెంచాడు, నా తల్లి వాక్యంలో పెంచిందన్నా. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే మమ్మ కన్నీటి ప్రార్థన అన్నా. మమ్మకు పొట్టగోసిన అక్షరం ఒక రాదు, కానీ మమ్మ కన్నీటి ప్రార్థన పర్రాలన్నా. ఎప్పుడు మా కోసం రాత్రుళ్ళు మేల్కొని తెల్లవారుజాము 3 లేచి చేతులు ఎత్తి అయ్యా నా పిల్లలని ఏడుస్తూ ఉంటుందన్నా మమ్మ. ఆదివారం రాగానే మాకు స్నానాలు చేపించి మేము మొరాయిస్తే, మమ్మీ మాకు ఒక్కరోజు సెలవు అమ్మా, ఈ ఒక్కరోజు సెలవు మేము ఆడుకోవాలంటే బ్రతిమలాడి మాకెన్నో చెప్పి యేసయ్య గురించి మందిరానికి తీసుకెళ్ళిద్దన్న మా అమ్మ. అలా మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని భక్తికి అలవాటు చేసి దేవుని భయంలో, దేవుని క్రమంలో, దేవుని క్రమశిక్షణలో పెంచింది. కానీ మా అమ్మకి చదువు రాదన్నా, కానీ చదువుకున్నోళ్ళు కూడా పెంచని విధంగా మా అమ్మ భక్తిలో పెంచిందన్న మమ్మల్ని. ఈరోజు ఇలా ఉన్నామంటే, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామంటే, 10 మంది బీదలకి సేవ చేయగలుగుతున్నామంటే, మాకున్న దానిలో మేము ఇంత చేయగలుగుతున్నాము, ఈ స్థితిలో ఉన్నాము, ఈ స్థానంలో ఉన్నామంటే మా అమ్మ నాన్న చదువు లేకపోయినా దేవుని వాళ్ళు భక్తి చేశారు, దేవుని ప్రేమించారు, మమ్మల్ని కూడా భక్తిలో పెంచారన్న అని చెప్తారు. కాబట్టి ఈరోజు బిడ్డ, నీకు చదువు ఉన్నా లేకపోయినా నువ్వు దేవుని భయంలో, దేవుని భక్తిలో నీ పిల్లల్ని పెంచుతున్నావు. వాళ్ళు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు పొందబోతున్నారు రేపు. ఈరోజు నువ్వు పడుతున్నావు ఉండి లేక, తినక, వస్త్రహీనతతో, అప్పుల బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో, నానా సమస్యలతో నువ్వు నలిగిపోతున్నావు. కానీ నీ పిల్లలకు దేవుడు అలాంటి పరిస్థితులు రానివ్వడు. ఈ కొలిమంతా నీతోనే. ఈ అనుభవాలు, ఈ శ్రమల కొలిమి నీకు, నీ పిల్లలకి దీనత్వాన్ని నేర్పడానికి. నువ్వు అనుకుంటావు నా ఒక్కడికేనా అని కాదు, నీకు, నీ పిల్లలకు కూడా ఈ శ్రమల కొలిమి దీనత్వాన్ని నేర్పిద్ది, ధనం విలువ నేర్పిద్ది, దేవుని భయం నేర్పిద్ది, దేవుని భక్తి నేర్పిద్ది. అదే ఈ శ్రమల కొలిమి నీకు లేకపోతే, ఈ లేమి, కొదువ, కొరత అనేది నీకు లేకపోతే నీ పిల్లలు గర్విష్ఠులుగా పెరుగుతారు, నీ పిల్లలు గర్వహృదయులుగా పెరుగుతారు. నీకు తెలీదు.